ప్రతి పౌరునికి కులం, పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశంలో జీవితాంతం మార్పులు ఏమీ ఉండవని, అందువల్ల ఒకసారి ఇచ్చిన సర్టిఫికేట్ జీవితాంతం ఉపయోగపడేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ అనిల్ చంద్ర పుటేరా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. సిఎస్ మాట్లాడుతూ, ఈ సర్టిఫికేట్ల కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను రెవెన్యూ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఒకసారి ఇచ్చిన సర్టిఫికేట్ జీవితాంతం ఉపయోగపడేలా చూడాలన్నారు. ఆదాయంలో మార్పు వచ్చే అవకాశం ఉన్నా ఆ సర్టిఫికేట్ కూడా 4 ఏళ్ల వరకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ సర్టిఫికేట్ల విషయంలో అన్ని శాఖల సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. 15 రోజుల్లో జియో రూపొందించాలని ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబ్కు సూచించారు. అవసరం లేని పోలీస్ వెరిఫికేషన్, ఇతర సర్టిఫికేట్లను తీసివేయాలన్నారు. సర్టిఫికేట్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎస్ చెప్పారు. కాగా ఈ నెల 21కి మంత్రిమండలి ఆమోదించవలసిన అన్ని ఫైళ్లను సిద్ధం చేయాలని కార్యదర్శులకు, హెచ్ఓడీలకు సీఎస్ సూచించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలను అధ్యయనం చేసి ఆ నిధులను పూర్తి స్థాయిలో పొందడానికి ప్రయత్నించాలన్నారు. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ, ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అవకాశం ఉన్న మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడానికి ప్రయత్నిస్తానన్నారు. ఈ ప్రగతి ఈ ఆఫీస్ ద్వారా సమయం చాలా ఆదా అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ప్రజలకు కూడా కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పిందన్నారు.